అందరికీ నమస్కారం. గులాబీ పూలు క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే కొన్ని ఖచ్చితమైన కొలతలు, టిప్స్ పాటిస్తే సరిపోతుంది. చాలా తేలిగ్గా, చాలా టేస్టీగా వీటిని తయారు చేసేయచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు వరకు మైదాను తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, మనం వేసిన మైదా క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. తీపి కొంచెం తక్కువ తినే వల్ల అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే చిటికెడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ టైట్గా కాకుండా, మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇందులో 1 కప్పు ఇంకా కొద్దిగా వాటర్ పడ్డాయి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. మనం స్పూన్ కానీ విస్కర్ని కానీ ఇలా కోట్ చేసినప్పుడు పైన అంతా కూడా ఇలా కోట్ అవుతే పిండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు టిప్ వచ్చేసి, మనం ఏ రోజైతే గులాబీ పూలు వేసుకోవాలి అని అనుకుంటున్నామో ముందు నైట్ అంతా కూడా ఆయిల్లో ఇలా మునిగేంత వరకు కూడా గులాబీ పువ్వు గుత్తు నుంచి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం గులాబీ పూలను వేసేటప్పుడు గుత్తు నుంచి ఈజీగా సెపరేట్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. డీప్ ఫ్రై కోసం అని ఆయిల్ హీట్ చేసేటప్పుడు కూడా గులాబీ పువ్వు గుత్తును ఆయిల్లోనే ఉంచి హీట్ చేయాలి. ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా స్పూన్తో కలుపుకుంటూ వేసుకోవాలి. మనం గులాబీ పూలు వేసే ప్రతిసారి కూడా ఇలా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని అప్పుడు గులాబీ పువ్వు గుత్తుని 3/4 వరకు మాత్రమే ముంచి వెంటనే ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టిన వెంటనే దీన్ని కదపకుండా 5 to 6 సెకండ్స్ వరకు అలానే వదిలేసి అప్పుడు ఫోర్క్తో కానీ చాక్తో కానీ కొద్దిగా సైడ్స్ని ఇలా పుష్ చేస్తుంటే గుత్తు నుంచి గులాబీ పువ్వు ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత గులాబీ పువ్వు గుత్తును మళ్ళీ ఆయిల్లోనే పెట్టి హీట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి కూడా టర్న్ చేసుకుని లైట్గా కలర్ మారినప్పుడే ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తీసేటప్పుడు మెత్తగా ఉండి ఇలా లైట్ కలర్లో ఉన్న కొద్దిసేపు అయ్యేపాటికి కలర్ మారి క్రిస్పీగా అయిపోతుంటాయి. ఇలా తీసుకున్న వాటిని వెంటనే ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద పెట్టుకుంటే గులాబీ పూలు అనేవి స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఏ షేప్లో పెడితే అదే షేప్లో మౌల్డ్ అయిపోతూ ఉంటాయి. తీసిన వెంటనే ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో పెట్టి తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పిండి అంతటిని కూడా వేసే ప్రతిసారి పిండిని కలుపుకొని ఇలా 3/4 వరకు మాత్రమే గుత్తును ముంచి ఆయిల్లో పెట్టుకోవాలి. ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే గులాబీ పూలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో మనం వేసేటప్పుడు ఇలా చిన్న బూందీలాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, అవి వెంటనే ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే నెక్స్ట్ మనం వేసే గులాబీ పూలకి వంటుకుపోయి నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి. చూసారు కదా ఎంత క్రిస్పీ అండ్ టేస్టీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.